చాలా వెలుగులోకి వచ్చినాయి. అలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు దావోస్ పర్యటన మీద. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ చేస్తుంటే ఈరోజు బ్రహ్మాండంగా వారు పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించి ఆంధ్రప్రదేశ్కి వస్తామని చెప్పేసి వాళ్ళు ఆనందం పలుకుతున్నారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో ఈరోజు భారతదేశంలోనే ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళు సంతోషంగా వస్తుంటే ఇది చూసి ఓడలేక ఇంకా బెదిరింపులు, మేము రేపు అధికారంలోకి వస్తే కేటాయించిన భూములు రద్దు చేస్తామని పారిశ్రామికవేత్తలకి. అసలు మీరు అధికారంలోకి వస్తే కల్లోకి ఊహించుతారా? మీరు ఎప్పుడైనా ఆ అవకాశం ప్రధానికి ఇస్తారా? ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చాలా తప్పు చేస్తాం అనుకున్న సందర్భంలో ఇంక మీకు వచ్చే అవకాశం మీకు రాదు. అయితే ఈరోజు పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రధానికి ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆటంకం పరచడానికి ఈరోజు ఒక ప్రయత్నానికి మీరు ఒక అడ్డుపులు వేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మీరు అధికారంలో వచ్చే పరిస్థితి రాదు. అది మీరు పకటకల్లా కొంటున్నారు. చరిత్ర అందరికీ తెలుసు.